మీరు నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే మా తోట అంతా కూడా చాలా చల్లగా ఉందండి. వర్షం వచ్చింది, తోట అంతా కూల్గా ఉంది. అయితే నేను వేసవిలో ఏమేమి నాటుకోవాలో మీకు ఒక్కొక్కటి వీడియోలో చెప్తూ ఉంటానండి. ఇంకా నీళ్ళు అయితే జలజలా జారుతూ ఉన్నాయి, చూసారా? చెట్ల మీద నీళ్ళు ఒక ఆనంద బాష్పాల్లాగా అనిపించింది. అయితే మనం వేసవిలో ఏ తీగ జాతి మొక్కలైనా సరే పువ్వులు పోస్తాయి, కానీ కాయలు మాత్రం కాయవు. అయితే మనం వీటికి చిన్న ఉపాయం ఆలోచించి వేసవిలో మీకు ఏమేమి మొక్కలు వేయొచ్చో చూసారా? ఎంత బలంగా ఎంత పెద్ద సైజు ఆకు అయితే వచ్చిందో తోటకూర. మనం ఇక్కడ తోటకూరనే కొంచెం కోసుకుందామండి. అలానే మనం ట్రైలో వేసిన కంపోస్ట్ కూడా తయారైపోయింది. ఎలాగుందో మీకు చూపిస్తాను. ఇదిగోనండి, మొన్న కొంచెం కోసుకున్నాం కదా, ఇప్పుడు కూడా కొంచెం అయితే ఉంది. మొత్తానికి కోసేద్దాము. కోసేసి ఈ కంపోస్ట్ ఎలా రెడీ అయ్యిందో మీకు చూపిస్తూ మనం ఇప్పుడు వేసే విత్తనాలకే ఈ కంపోస్ట్నే ఉపయోగించుకుంటున్నాం. ఏవేవో కావాలి అని అనుకోకండి. అసలు మనం విత్తనాలు వేసుకోవటానికి కంపోస్టు మట్టి ఉంటే చాలు. మనం పెద్ద పెద్ద చెట్లకైతే అన్నీ కలపాలి, కానండి విత్తనాలు వేయటానికి మాత్రం ఇవేమీ అవసరం లేదండి. చక్కగా మనం విత్తనాలు అయితే వేసేసుకుందాం. ఇక మనం ఇవి మట్టిలా రెడీ అయిపోయింది, చూసారా? ఇదంతా కూడా టమాటాలేనండి. ఎంత బాగా రెడీ అయిందో చూడండి. అలానే మనం ఇక్కడ టైర్లో కూడా కొంచెం ముదరగా ఉన్నది మొక్కల్ని లాగేద్దామండి. మన ఇంటికి మనకి సరిపడగా తోటకూరని కోసుకుని పక్కనైతే పెట్టేద్దాము. అయితే తీగజాతి మొక్కలు ఇప్పుడే పెడితే కాస్తాయా అమ్మా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కాస్తాయండి, కానీ అన్నీ కాదు, కొన్ని మాత్రమే కాస్తాయి. కొన్ని శీతాకాలంలో కాసేవి, శీతాకాలంలో పూసేవి కాయవండి. కాకపోతే బీర, సొర, ఆనవ, తర్వాత మనకి కొన్ని రకాల చిక్కుళ్ళు, అంటే అన్ని రకాల చిక్కుళ్ళు కాదండి, కొన్ని రకాల చిక్కుళ్ళు. ఇవి మనకు చెట్టు చిక్కుడు లాంటివి ఉంది కదండి, హైబ్రిడ్ చిక్కుడును. ఇవి కూడా మనకే చక్కటి పాదులు మనకి కాస్తాయండి. ఇప్పుడు పెట్టచ్చు. ఎవరైనా సరే మనకి హైబ్రిడ్ చిక్కుడు కానీ చెట్టు చిక్కుడు కానీ ఇప్పుడు నాటుకుంటే మనకి ఎండాకాలం అన్నాలో ఏదో ఒక పక్కన పెట్టి మనం 4 నీళ్ళు వేసుకొని వీటిని పెంచుకుంటాం కదండి. అప్పుడు కాస్త సినుకు పడుతుంది, 20 రోజులకి సినుకు పడుతుంది మనకి. అప్పుడు అవి వెంటనే పూత సమయానికి ఉంటుంది. అప్పుడు కాయటానికి ఉపయోగపడుతుంది. మనం సినుకు పడ్డాక విత్తనం వేసుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు మనకి పూత రావాలి, చాలా టైం అయితే పడుతుంది. అందుకే నేను ఒక ఉపాయంగా మనం ఈ ట్రైలోనే కొన్ని తీగజాతి మొక్కలను పెట్టొచ్చండి. కానీ ఎండకి అవి నీడన పెట్టాలి. అలా కాకుండా మనం మడులు ఉంటాయి, మడులను పట్టుకెళ్ళి నీడను పెట్టలేము కదా. అందుకే ఈ కుండీల్లో నేను ఇది కంపోస్టు చేసింది ఉంది కదండి, దీంట్లో కాస్త పాత మట్టి కలుపుతున్నానండి. అంటే సగం మట్టి సగం కంపోస్ట్ అన్నమాట అండి. ఇలా వేసుకొని మనం కుండీలకి ఎత్తేసుకుని ఒక 4 గింజల్ని 5 గింజల్ని ఇందులో నాటుకుని మనం కాస్త పెరిగాక అప్పుడు మనం ఏ కుండీలో పెడదాం అనుకుంటున్నామో ఆ కుండీలోకి మార్చుకోవచ్చు. అయితే మనకి మడులు కూడానండి, మనకు మొక్కలు వేసి నీళ్లు పోసి అందులోంచి సారం అంతా బయటకు పోతుంది. వాటికి కూడా మడుల్లో మట్టి మార్చాలండి. ఇవాళ అసలు ఆ వీడియోయే చెయ్యాలి నేను. అయితే ఇవాళ వర్షం వచ్చింది, తడిగా ఉంటుందని ఇంకా మొక్కలు నాటే కార్యక్రమం అయితే పెట్టుకున్నానండి. ఆ కుండీలో చిన్న కవర్ వేసాను, చూసారు కదా. ఇందులో చెరుకు పిప్పండి, మనకి ఎక్కువ కన్నాలు ఉంటాయి కదండి, కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని చెరుకు పిప్పు అడ్డంగా వేసి ఇలా మట్టి అయితే వేసేస్తున్నా. మనకి ఏది దొరికితే అదండి, ఇదే కావాలని ఎప్పుడూ కూడా ఉండకూడదు. నేను అందుకే ప్రతి కుండీని వేసేటప్పుడు మీకు రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నాకు దొరికేవే వేస్తూ ఉంటా. ఇక్కడ 4 రకాల కుండీలు కూడా ఎందుకు పెట్టాను అంటే మీకు ఏది అందుబాటులో దొరికితే అది తీసుకుంటారని అలా 4 రకాలుగా కుండీలు అయితే పెట్టడం జరిగిందండి. ఇదిగో చూసారా, కొన్ని బీర గింజలు, కాకర, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కాస్తాయండి. అయితే మనం ఈ సమయంలో పూతకైతే వచ్చిందంటే మాత్రం కాయటం కొంచెం కష్టము, కానీ మనకి మొక్కలే కాబట్టి పెరుగుతాయి. చక్కగా ఇలా వెయ్యాలి అలా వెయ్యాలి అని అనుకోకండి, అలా పారేయండి, వచ్చేస్తాయి. కాకపోతే వాటికి కావలసింది కాస్త తేమగా ఉంటే మొక్కలు వస్తాయి, అంతే. అంతకు మించి ఏమీ లేదండి. ఇది మాత్రం పూర్తిగా నీడనే పందిట్లో అయితే పెట్టేస్తున్నాను.
ఈ మొస ఉంది చూసారా బీరకాయ, ఆ మొసాన్ని కిందకి పెట్టండి. అప్పుడు వేరు పైకి వచ్చి మట్టిలోకి వెళ్ళి నేరుగా మొక్క వచ్చేస్తుంది. మనం ఈ గింజని పైకి పెట్టామనుకోండి, ఆ వేరు నుంచి కిందకి మొక్క వచ్చి అప్పుడు ఆకు పైకి లెగుస్తుంది. ఇలా మీకు ఇవేమీ తెలియదు అనుకోండి, చక్కగా బొజ్జో పెట్టండి, మొక్కలు అవే వచ్చేస్తాయి. ఇలా మనం అవే రాలేదు, ఇవి నాకు రాదు అని అనకండి. అలానే మనం ఎడం చేతితో మొక్కలు పెడితే అవి పువ్వులు పుయ్యబట్టండి. చూడండి, ఆలోచించండి. నేను గబుక్కుని ఎడం చేతితో పట్టుకున్నాను, కుడి చేతితోటే మనం నాటుకుందాం. ఇలా ఏదోనండి, మరి ఎడం చెయ్యి ఏం చేసుకుంది, కుడి చెయ్యి ఏం చేసిందో తెలియదు, కానీ మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అంతే, కుదిరినంత వరకు మనం ఇది ట్రై చేద్దాం అంతే. ఇలా నేను బీర గింజలు అయితే 4 గింజలు పెట్టానండి. ఇప్పుడు నున్న బీర మనకి పొడవ గింజలు దొరికాయండి, అవి కూడా నాటేసుకుందాము. ఆల్రెడీ మన తోటలో నున్న బీర చిన్న సైజు బీర పెట్టానండి. చాలా బాగా పూత అయితే వచ్చింది, కాయలు కూడా కాస్తున్నాయి. కాకపోతే నాకు ఇక్కడ ఒక 4 గింజలు మాత్రం పొడవ బీర దొరికిందండి, అవి మాత్రం నాటేద్దాము. ఇలా మనం ఈ శీతాకాలం పూసేవి అయితే మాత్రం అసలు వేయొద్దండి, అవి అసలు రావు. ఇవి పొట్లకాయ గింజలు, మీకు అందరికీ చెప్పాను పొట్లకాయ గింజలు అడగండి ఇస్తానని. ఉన్నాయే నా దగ్గర 10 గింజలు, ఎవరూ అడగలేదండి. కొంతమంది పొట్ల తినరు, అందుకే అడగలేదని కొంతమందికి పెట్టలేదు. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు స్టోర్లో మనకి బుక్ చేసుకునే వారికి మాత్రమే నేను పంపించగలను, లేదంటే నాకు పోస్టులు అది కుదరదండి. చక్కగా మీకు ఒక 4 గింజలు 2 గింజలన్నా పంపిస్తాను. ఇలా ఇందులో పెట్టాను కదండి, మనం ఇందులోనేమో బీర గింజలు పెట్టాము. ఆ తర్వాత మన తోటలో పొడవ చిక్కుళ్ళు ఉన్నాయండి, అవేనండి దాన్ని ఏమంటారు, బొబ్బర్లు అంటారు కదండి, అవండి. రెడ్ అండి, బ్లాక్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. నాకు ఇది మీట్లో ఇచ్చారు 2 గింజలు, అవి మన తోటలో వేసాను. 2 కాయలు దొరికాయి. ఇలా నేను అందరికీ పంచగా నా దగ్గర ఇంకొక 4 గింజలు అయితే ఉన్నాయి. ఈ 4 గింజలనే నాటేద్దామండి. ఇప్పుడు మనకి ఇవి వేసవిలో కూడా కాస్తాయి. ఇవి చెప్తున్నాను కదండి, మనం ఇప్పుడు వేసవి అంతా వీటిని చక్కగా పాకించుకుందాము. అప్పుడు వర్షాకాలం రాగానే మనకి పూత అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు కాకర కూడా పెట్టొచ్చండి, కాకర పెట్టచ్చు, బూడిద గుమ్మడి పాదు పెట్టచ్చు, తర్వాత పొట్లు పెట్టచ్చు. ఇలా మనం శీతాకాలం కాసేది చిక్కుళ్ళు అండి, కొన్ని రకాల చిక్కుళ్ళు, మనకి ఎప్పుడూ కాసే చిక్కుళ్ళు కాదండి, కొన్ని రకాల చిక్కుళ్ళు. ఇవి కూడా వేద్దాము. ఈ గింజలు ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు నాకు రావట్లేదండి. అదేనండి, ఇది మనకి చింతకాయలాగా ఉంటాయి కదా, అవి ఏంటంటారో ఐడియా లేదు నాకు. అసలు ఎలాగో ఉంటుందో రుచి కూడా తెలియదు నాకు, బాగుంటుందా బాగోదా ఇది కూడా చెప్పండి. మనకే నున్న బీర మాత్రం పొడవ గింజలు తెచ్చి ఇచ్చారండి, అవి మాత్రం పెడుతున్నాను. ఆల్రెడీ పొట్టి అయితే మన దగ్గర ఉంది, ఇవి ఆల్రెడీ కాస్తున్నాయి కూడా. ఒక కాయ కూడా ఉందండి, మీకు మరో వీడియోలో చూపిస్తాను. ఇలా ప్రతి దాన్ని కూడా మనం ఒక లెక్క వేసుకుని పండిస్తే మనకు అన్నీ కూడా సులువుగా అవుతుందండి. మీకు వేసవిలో ఏమేమి నాటుకోవచ్చో మీకు వీడియోలు అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే ఇవాళ ఈ వీడియో చేశాను. నాకు ఒక్కొక్కసారి మైకు పనికి రావట్లేదండి, అది వాయిస్ ఇవ్వవలసి వస్తుంది. అది ఎప్పుడవుతుందో తెలుస్తలేదు, నేను వీడియో చేసే సమయంలో చూసుకుంటున్నాను. అలా జరిగిందండి, అందుకే వాయిస్ అయితే ఇస్తున్నాను. మరి కొత్త మైకు కొనాలేమోనండి, తప్పదు, మరి ఏం పని అవుతలేదు. ఇది అప్పుడప్పుడు ఇలాగే అవుతుంది. ఇలా వేసాను కదండి, మనం కొంచెం వాటర్ అయితే ఇద్దాము, ఎక్కువ అవసరం లేదండి, మట్టి తేమగా ఉంది కదా, కొంచెం ఇస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం పందిట్లోనే పెడదాము. చక్కగా మొలిసాక కాస్త పెరిగాక మాత్రమే నేను నాడతానండి. ఇందులో వేసానండి ఆనపపాదు, చాలా బాగా పాకింది. దాన్ని పట్టుకొచ్చి అక్కడ చిన్న గొయ్యి తీసి ఇక్కడ నేను గడ్డలా తీసుకుని ఆ గడ్డని ఇక్కడైతే పెట్టేశానండి. ఎంత బాగా వచ్చింది చూసారా. అయితే నేను ఇది వీడియో తీయాలి అని అనుకోలేదు, అది నేను ఫోన్ పట్టుకుని వెళ్ళలేదండి, ఇలా నాటేసుకున్నాను. చూసారా ఆ డబ్బాలో పాదు ఎంత పైకి పాకిందో, పందిరి దగ్గరికి అయితే వెళ్ళిందండి. నిజంగా ఇక్కడైతే ఎండ తగిలి ఇబ్బంది పన్ను, ఇది కొంచెం నీడను ఉంది కాబట్టి బాగా పాకింది. మనం చక్కగా దీన్ని పందిరికి అయితే ఎక్కించేద్దాము. ఇలా మనం ఆ పాదుల్ని కూడా కాస్త పెరిగాక మాత్రమే మడిలో వేద్దామండి. లేదు కూల్గా ఉందంటే మాత్రం చిన్న చిన్న మొక్కలు అప్పుడే వేద్దాము. ఇదిగోనండి వైజాగ్ నుంచి మాధవి వచ్చింది కదండి, తను ఒక చిట్కా చెప్పింది, మీకు చిన్న షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇది
పెన్సిల్ క్యాక్టస్ మొక్క అండి. దీనికి వచ్చే పాలటండి మనకే సూర్యుడి కాయలు ఉంటాయి కదండి ఒంటి మీద, వాటికి ఆ పాలు అంటిస్తే రాలిపోతాయటండి. ఒక వారం రోజులు మాత్రం ఆ పాలునైతే అంటించాలటండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా మనం ఒకరికొకరు తెలుసుకుంటే మంచిదే కదా. తను చూడటానికైనా వచ్చిందండి, నాకు చిన్న ఐడియా అయితే ఇచ్చింది. తనకే కావాలంటే చిన్న మొక్క అయితే నేను కొమ్మ అయితే ఇచ్చాను. కొమ్మతో బతికేస్తుందండి ఇది. మన తోటలో చాలా మొక్కలు ఉన్నాయి. మనకి ఇక చిన్న మొక్కను కూడా ఎవరికో ఒకరికి ఉంటుంది, నాటుతాను. నాకు ఇచ్చింది చిన్ని మొక్క అండి, 6 నెలలు పైన అయ్యింది. ఇప్పటికి అది చక్కగా ఇంత అయ్యిందండి. ఇది తను ఆలోచన మనందరికీ ఉపయోగపడినందుకు చాలా హ్యాపీ కదండి. మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ తల్లి. తన పేరు మాధవి అనండి. మొన్నోసారి వచ్చింది, ఇప్పుడు మనీ చూడటానికి వచ్చింది. వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి వెళ్ళటానికే మా ఇంటికి నుంచి దారేనండి, అక్కడి నుంచే దిగి వెళ్ళాలి. తను చక్కగా ఏదో మనకు ఉన్నంతలోనే మనకు కలిగింది ఇచ్చి పంపిస్తాం కదండి మన పిల్లలకి. అలానే అండి తను కూడా నాకు చాలా దేవుడిచ్చిన చెల్లెనే అనుకుంటున్నాను నేను. చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ కూడానండి మనం నీడనైతే పెట్టేద్దాము. పెట్టి మనం ప్రతిరోజు వాటర్ అయితే ఇద్దాము. ఇలా వేసవిలో చేయవలసినవి చాలా ఉన్నాయండి. మీకు ఒక్కొక్కటి కూడా నేను చెప్తూ ఉంటాను. మరి ఈ వీడియో అయితే ఇంతేనండి. నాకు తెలిసినవి కొన్ని మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను. ఈ మన తోటలో ఉన్న తోటకూరను చూసారా, చక్కగా ఫ్రై అయితే చేసేద్దాము. కానీ ఆకుకూరలు ఫ్రై కంటేనండి పులుసు కానీ లేదా పప్పులో కానీ వేసుకుంటే మంచిదండి. అస్తమాను ఫ్రై అయితే చేయకండి. నాకైతే ఫ్రై ఇష్టం, ఎక్కువ ఫ్రై చేస్తూ ఉంటాను. కానీ పిల్లలకి మంచి పోషకాలు అందాలంటే మాత్రం ఫ్రై కంటే పులుసే మంచిది. ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం తెలియజేయండి. లోకా సంస్థ సుఖ్నో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెన్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ చిన్నారులు. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.